తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు కళాకారులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన అంత్యశ్రీ సంతాప సభలో సీఎం మాట్లాడారు. ఉద్యమానికి కవులు కళాకారులు ఇచ్చిన ఊపుతోనే తెలంగాణ సాకారమైందని తెలిపారు. తెలంగాణ సాకారమైన తర్వాత జయ జయ హే పాట మూగబోయిందన్నారు. పాలకుల దృష్టిలో 10 ఏళ్లు మూగబోయి ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై నిలిచిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ బడిముఖమే చూడని అంత్యశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తును నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అంత్యశ్రీ. కవి రాసే పెన్నుల మీద మన్ను గప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అంత్యశ్రీ. 10 సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు. ఎన్ని వజ్రాలున్నా కోహినూర్ వజ్రానికి పోటీ లేదు. దశాబ్దాలే కాదు, శతాబ్దాలు గడిచిన కవులు కళాకారులు ఎంతమంది ఉన్నా, ఎవరి గురించి చర్చించినా, రేపటి తెలంగాణ చరిత్రలో కవులు కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అంత్యశ్రీ అన్న ఒక కోహినూర్ వజ్రంగా నిలబడతాడు.